మిస్టర్ ప్రవీణ్, మేడం. మీ గురించి ఎంక్వైరీ చేస్తే కాలనీలో అంతా నెగిటివ్గానే చెప్తున్నారు. కానీ నీకు తెలియకుండా నీ భార్యకు ఒక శత్రువు ఉన్నాడు తెలుసా? ఎవరు మేడం అతను? నువ్వే. మేడం మీరేం చెప్తున్నారు? చెప్తానులే గాని ఆ రోజు గొడవేంటో కొంచెం క్లియర్గా చెప్తావా? మీకు ఆల్రెడీ చెప్పాను కదా మేడం. ఏమ్రా మళ్ళా గిట చెప్తే నీ నోటి ముత్యాలేమని రాలి పడిపోతాయా? మేడం అడుగుతుంది కదా చెప్పు బే. మీరు అనవసరంగా నా కోపం తెప్పిస్తున్నారు. అరే అన్న కోపం వస్తుందంటారా? ఇప్పుడు ఏం చేద్దాం రా? అరే ఓ సాలే, బొక్కలిడిచి సున్నం పెడతా. అడిగిందని చెప్పు చక్కగా. మిస్టర్ ప్రవీణ్, స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పు. ఆ రోజు కూడా యాజ్ యూజువల్గా ఇరిటేషన్తో ఇంటికి వచ్చాను మేడం. రాగానే రూపం మీద అరిచేశాను. తను ఎప్పుడు ఏది అనేది కాదు, కానీ ఆ రోజు తను కూడా చాలా సీరియస్ అయింది. అవురా బాయ్, నువ్వు రోజైతే గా పిల్ల ఒక్కసారి కూడా కావద్దా రాబాయ్? మళ్ళా మాట మాట పెరిగింది మేడం. నాకు మిక్సీ సౌండ్ పడదని తెలుసు, కానీ ఈరోజు ఎలాగైనా నా కోసం పని ఆపేది లేదని మిక్సీ ఆన్ చేసింది. నా కోపం మరీ ఎక్కువైపోయింది మేడం. ఎందుకో కానీ తను కూడా అస్సలు తగ్గలేదు. చివరికి తన గొంతు పట్టేసుకున్నా మేడం. ఎందుకు? అది అది కోపంలో అలా జరిగిపోయింది మేడం. అంటే గొంతు పట్టుకొని చంపేద్దాం అనుకున్నావా, లేక గట్లనే అయిపోయిందా? లేదు, నేను వెంటనే తను గోడకు తోసేసి నేను బయటికి వెళ్ళిపోయాను. అంటే గొంతు నులిమి నువ్వు తోసేసి వెళ్ళిపోయావు అంతేనా? కానీ ఆ గొడవలో తను చనిపోలేదు మేడం. అరే మేడం గిడి నోటితో నడితే చెప్పేటట్లేడు, గిని కట్టెతోనే అడగాలి. అరే మేడం ఏం అడిగింది? గొంతు విసికేసి దుబ్బేసి పోయినవా లేదా? అవును లేకపోతే కాదు, గంతే చెప్పు. అవును, కానీ రేయ్ ఇక కానికి ఏం లేదురా బాయ్. చూడు మిస్టర్, తను చనిపోయే ముందు ఎవరో గొంతు నిలిమినట్టు ఆధారాలున్నాయి. పైగా నీ ఫింగర్ ప్రింట్స్ కూడా మ్యాచ్ అయ్యాయి. సో ఎక్కువ బుకాయించొద్దు. లేదు మేడం, ఇది నేను చేయలేదు మేడం. ఎవరో కావాలని నన్ను ఇరికించారు.